నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చినరావూరు సత్యనారాయణ పార్కులో 5 లక్షలతో చేపట్టిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. రానున్న 3 నెలల్లో చినరావూరు పార్క్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తెనాలిలో వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తెనాలిలో సోమవారం నుండి వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటికల పోటీలు, కళల కాణాచి వేద గంగోత్రి నిర్వహణలో 6 రోజుల పాటు కళాభిమానులను అలరించనున్న నాటికల ప్రదర్శనలు. స్థానిక చినరావూరు పార్కులోని సత్యనారాయణగూడ లేక్ పార్క్ నందు అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇదే సందర్భంలో చినరావూరు పార్క్ వాకర్స్ క్లబ్ ఎలైట్ గ్రూప్ ఆధ్వర్యంలో వరద బాధితులకు 1,41,000 రూపాయల చెక్కును మంత్రికి అందజేశారు. చినరావూరులోని సత్యనారాయణగూడ పార్కును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పార్కులో సీనియర్ సిటిజన్స్కు, వాకర్స్కు, పిల్లలకు, మహిళలకు కావాల్సిన మౌలిక వసతులు సరిగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కుకు వచ్చిన పలువురు సీనియర్ సిటిజన్స్ని పలకరించి పలు విషయాలను మనోహర్ అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో పార్కులో నటరాజు జ్యువెలరీ సౌజన్యంతో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అలాగే వాకర్స్ క్లబ్ ఎలైట్ గ్రూప్ తరపున వరద బాధితుల సహాయార్థం 1,41,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా మంత్రి నాదెండ్ల మనోహర్కి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. కొద్దిపాటి ప్రభుత్వ స్థలం ఉన్నా అక్కడ పిల్లలకు ఉపయోగపడే విధంగా జిమ్స్ ఏర్పాటు చేయటం, అలాగే వాకింగ్ ట్రాక్లు వంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. రానున్న 3 నెలల్లో చినరావూరు పార్కును మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. అదేవిధంగా ఐతనగర్లో 1 కోటి రూపాయలతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పార్కుని గణనీయమైన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. ఇదే సమయంలో ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు సహాయం అందించే దానిలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తమ యొక్క తోడ్పాటును అందించారని, దీనిలో భాగంగానే ఎలైట్ వారు కూడా 1,41,000 రూపాయలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం చేసే కృషికి ప్రజలు కూడా తమ యొక్క మద్దతు తెలుపుతూ మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు తోడ్పాటును అందించడం సంతోషంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, హార్టికల్చర్ ఆఫీసర్ శేషుబాబు, డిఎస్పీ జనార్దన్ రావు, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, జిడుగు తులసి, బీజేపీ నాయకులు వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చినరావూరు పార్కులో కొత్తమాస్ కుమార్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఎలీట్ అనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నిరంతరం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా, ఎంతోమంది వాకర్స్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా పట్టణంలో కొత్త మార్పు, ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోటి ముందుకొచ్చి దాదాపు 5 లక్షల రూపాయలతోటి కొన్ని పరికరాలు డొనేట్ చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. సమాజానికి మనం అందరం కూడా ఏదో విధంగా భగవంతుడు మనకు కల్పించిన అవకాశం ద్వారా మరొకసారి మన ప్రజలందరూ కూడా సేవ చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళాలి. ఈ విధంగా సో మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి, వారి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చినరావూరు పార్క్లో కూడా గతంలో మనం ఒక ప్రణాళికబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మరొకసారి వచ్చే సంక్రాంతి లోపు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా మరొకసారి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి మన తెనాలి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ప్రత్యేకంగా ఎంతోమంది పిల్లలు పాపం వచ్చి సరదాగా వాళ్ళకి ఆడుకునే అవకాశం వేరే ప్రాంతాలు లేదు. అది చాలా పొరపాటు. గతంలో టౌన్ ప్లానింగ్ జరిగేటప్పుడు ప్రతి వార్డులో కూడా ఒక పార్క్ ఉండేది. దాన్ని ఈ రోజుల్లో మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు చేసి అనవసరమైన కొన్ని కార్యక్రమాలకి ఉపయోగించేసి నష్టపోయాం. రీసెంట్గా కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాను. అదేంటంటే తెనాలి నగరంలో ఎక్కడ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఏ విధంగా కుమార్ గారు వచ్చి ఈ డొనేట్ చేశారో జిమ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ కూడా. సో దాదాపు ఒక 20-30 ప్రాంతాల్లో
ఎక్కడైతే 100 గజాలు వరకు మనకి మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక కొత్త మార్పు వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ వాకర్స్, సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది పెద్దలు ఉన్నారు. జనవేదిక నుంచి కూడా గతంలో కూడా వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో మంచి సూచనలు ఇచ్చారు. జరిగిన వరదలు మీ అందరు చూశారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోనూ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోనూ నష్టపోయింది వేల సంఖ్యలో పాపం రైతాంగం, సామాన్యులు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి కార్యక్రమం చేసి వాళ్ళని ఆదుకోగలిగాం. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సొంతంగా ముందుకు వచ్చి ఏ విధంగా 6 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆదుకున్నారో మీ అందరూ చూశారు. కుమార్ గారు కూడా ఇచ్చారు. ఈరోజు వీళ్ళందరూ కలిసి 1,41,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేయడం జరిగింది. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారికి అందజేసి వీరందరికీ కూడా ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తెనాలిలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు విశేష అలంకరణలతో దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలిలో వైభవంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు. పలు చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువుదీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గంగనంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు శ్రీ భద్రకాళీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి చక్కెర పొంగలి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించారు. మునగాళ్ల వెంకట సుబ్బారావు, అప్పన్న దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అట్లాగే శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. సుల్తానాబాద్ మెయిన్ రోడ్ పక్కన గల శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా 4వ రోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు. కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు. మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు 4వ రోజు శ్రీ వరాహిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలతో సహస్రనామార్చన నిర్వహించారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దేవస్థాన కమిటీ నుండి గ్రంథి సేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుబోయిన అంకమరాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం వద్ద 93వ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 4వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం, శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానంలో 31వ శ్రీ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ కాళీమాత భక్త బృందం సభ్యులు, శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం 4వ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి మాతగా దర్శనమిచ్చారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకారాలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని, సాయిబాబాను దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు, యశోద, ప్రతాపు, గీత, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమనందు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతంతో అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు
ఈ యొక్క విశేషంగా అమ్మవారిని ధాన్యంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఈ రోజున భక్తుల చేత పూజాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి గురుదేవుల యొక్క ఆశీస్సులు అదేవిధంగా గురూజీ గారి చేతుల మీద ఉండగా ఈరోజు సాయంకాలం అన్నపూర్ణాదేవిగా మనం అలంకరించుకున్నాం కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చినటువంటి ధాన్య ప్రసాదాన్ని గురూజీ గారు మరి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం వినియోగాన్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మరి అదేవిధంగా మరి మహాచండీ యొక్క పారాయణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం ఆ యొక్క పండితుల చేత నిర్వహించడం జరిగింది. మరి భక్తులందరూ కూడా చేసి చక్కగా ప్రతిరోజు కూడా అన్నప్రసాదాన్ని తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబా గురుదేవుల అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందినారు. మరి అదేవిధంగా ఇక దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించడం జరిగింది. మరి ఆ రోజున మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమాన్ని వేలాది మందికి భక్తులకు అన్నప్రసాదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి తదుపరి ఆ రోజున విశేషంగా బాబావారికి మహాసమాధి పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడును. మరి ఆ రోజున విజయదశమి రోజు సాయంత్రం పల్లకి ఊరేగింపు గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడును. కాబట్టి భక్తులందరూ కూడా శేష జనవాహులై కళలకు కానాచి తెనాలిలో జాతీయ స్థాయి సాంఘిక నాటికలు కళాభిమానులను మరోసారి అలరించనున్నాయి. వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు 2024 పేరుతో సోమవారం నుండి నిర్వహించే జాతీయ నాటికల పోటీల్లో ఏఆర్ కృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు వీణ అవార్డ్స్ పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. 7వ తేదీ సోమవారం నుండి 12వ తేదీ శనివారం వరకు 6 రోజుల పాటు జరిగే నాటకోత్సవాలు తెనాలిలో కళాభిమానులను అలరించనున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న నాటకోత్సవాల బ్రోచర్ను కళల కానాచి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి సింగారావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానీ బాషా, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, కోశాధికారి దేవరపల్లి భవానీ, సహాయ కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు, ఎంపీ కన్నేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమ షెడ్యూళ్లను డాక్టర్ సాయి మాధవ్ బుర్రా వివరించారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయనుండగా రంగస్థల నటులు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, రంగజీవి కన్యగంటి నాసరయ్య, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు, అమరకవి బెల్లంకొండ రామదాసు తదితరుల శత జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించనున్నారు. 2వ రోజు మంగళవారం ఉదయం నుండి పలు సాంఘిక నాటక ప్రదర్శనతో పాటు సాయంత్రం 4 గంటలకు జరగనున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల ప్రారంభ సభలో ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, ప్రయోక్త ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తికి ప్రదానం చేస్తారు. అదేవిధంగా చివరి రోజు 12వ తేదీన బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు ఎడ్ల గోపాలరావుకు ప్రదానం చేస్తారు. 6 రోజుల పాటు జరిగే నాటికల పోటీలను జయప్రదం చేయాలని వారు కోరారు. రంగస్థల దసరా 2 తెలుగు రాష్ట్రాల్లో 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రంగస్థల దసరా మన కళల కానాచి తెనాలి, అలాగే వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో కళల కానాచి తెనాలిలో, ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో మునుపెప్పుడు ఎక్కడ జరగని విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాటక రంగం ఈ రంగస్థల దసరా కోసం ఎదురుచూసే స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. దానికి కారణం నా మిత్రుల ప్రోత్సాహం, శ్రేయోభిలాషులటువంటి సహకారం, మీడియా మిత్రుల సహకారం, పెద్దల ఆశీర్వాదం అన్నీ కలిసి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి మనం కొత్తగా పద్యనాటకాల్లో సాంఘిక పద్యనాటకాలు అనేటువంటి ప్రక్రియని పెట్టామండి. ఇది ఎంత అవసరం అంటే మీడియా మిత్రులందరూ కూడా ఈ సాంఘిక పద్యనాటకం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అంటే పద్యం బతకాలి, భావితరానికి పద్యాన్ని మనం అందించాలి, అందించినందువల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అది చాలా తప్పు.
ఒక పద్యం, జస్ట్ 4 లైన్ల పద్యం మనల్ని జీవితాన్ని నేర్పిస్తుంది. మనకి 4 లైన్ల పద్యం మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. తెనాలి మరియు పరిసర గ్రామ ప్రజలు, అలాగే కళాభిమానులు, కళా పోషకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతోంది కళల కాణాచి. రేపటి నుంచి అనగా 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు, అలాగే నాటక ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు, పురస్కార మహోత్సవాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు అనగా 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి తెలుగు నాటక రంగ మహనీయులు వెంకటరామయ్య చౌదరి గారు, కన్నగండి నాసరయ్య గారు, అలాగే కొడాలి గోపాలరావు గారు, అలాగే బెల్లంగూడ రామదాస్ గారు, వీరందరి శత జయంతిని పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సదస్సు కార్యక్రమం ఉంటుంది. 5:15 తెనాలి దుర్గా భవానీ నాట్య మండలి ఆదినారాయణరావు గారి బృందంచే శ్రీకృష్ణ రాయభారం 1 గంట పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం పురస్కార మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వల్లూరు వెంకటరామయ్య గారి పేరున, కన్నగండి నాసరయ్య గారి పేరున, కొడాలి గోపాలరావు గారి పేరున, అలాగే బెల్లంగూడ రామదాస్ గారి పేరున ఒక 4 ప్రముఖులకు పురస్కార మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రేక్షకులందరూ 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాలకి హాజరు కావాలని, సమయపాలన మేము పాటిస్తామని, సమయానికి మీరందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే 8వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక సమకాలీన సాంఘిక పద్యనాటక ప్రదర్శన, మధ్యాహ్నం 2 గంటలకి సాంఘిక నాటక ప్రదర్శన, సాయంత్రం 2 నాటిక ప్రదర్శనలు ఉంటాయి. ఇలా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆఖరి రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ గాయత్రీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ గజలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక బోస్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. దేవస్థాన కమిటీ పాలకవర్గ ఆధ్వర్యంలో ఉత్సవాలు 4వ రోజైన ఆదివారం ఉదయం నుండి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ వింధ్యవాసిని అమ్మవార్లకు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుండి శ్రీ నగరేశ్వర స్వామికి మహాన్యాసకపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు, శ్రీ గాయత్రీ దేవి అలంకారంలోను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ గజలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలువురు భక్తులు ఉభయతాతలుగా వ్యవహరించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేటటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజు శ్రీ వాసవి అమ్మవారు, శ్రీ గాయత్రి అమ్మవారుగా, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ గజలక్ష్మి అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైన కుంకుమార్చనలు, నిత్య హోమాది కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి ప్రీతిగా పంచామృత అభిషేకాది కార్యక్రమాలు, సామూహికంగా మహిళా భక్తులందరి చేత కూడా నీరాజన మంత్రపుష్పములు జరుగుతాయి. సాయంకాలం వేళ ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి హారతులు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వీవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. మంత్రి సాదరంగా విజయరాణి ఆమె అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. తెనాలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వీవర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర్ల విజయరాణి ఆదివారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు కూడా జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ దామర్ల విజయరాణికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి అంకిత భావంతో పనిచేయడంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ విజయరాణిని కోరారు.
ఇదే సందర్భంలో దామర్ల విజయరాణి మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరటం సంతోషంగా ఉందని, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఎంతో నిబద్ధతతో పార్టీకి సేవలు అందిస్తానని విజయరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంతోషం, ఈరోజు దామర్ల విజయరాణి గారు జనసేన పార్టీలో చేరడం మా తండ్రి గారి టైం నుంచి దామర్ల ఆంజనేయులు గారు, వారి తండ్రి గారు ఈ ప్రాంతానికి పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీకి, నేతన్నలకి, చేనేత కార్మికులకి గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళకున్న సొసైటీల ద్వారా చాలామందికి రుణాలు ఇప్పించి అనేక సందర్భాల్లో పాపం నష్టపోయినప్పుడు మగ్గాల దగ్గర వాళ్ళని సందర్శించి ఎంతోమంది గతంలో 200 రూపాయలు పెన్షన్ 2004లో ప్రారంభించి ఆ రోజు నుంచి కూడా ఆదుకుంటూ వచ్చాం. చితికిపోయిన వర్గం ఖచ్చితంగా మారిన పరిస్థితుల్లో చాలా నలిగిపోయారు పాపం. ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా దెబ్బతిన్న వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యతతోటి మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆమెను ముందు పార్టీలోకి ఆహ్వానించి రాబోయే రోజుల్లో అందరం కలిసి సమైక్యంగా వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, ఈ ప్రాంతానికి మళ్ళీ ఆ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా పాల్గొంటారని, న్యాయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు, మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి కొత్త ఆలోచనలతోటి మరొకసారి చేనేత రంగాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి రోజులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయని మన కూటమి ప్రభుత్వం తరఫున చేనేతలకి మంచి జరిగిద్ది, అభివృద్ధిలోకి వస్తామని, మొత్తం అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాను. ఆంజనేయులు గారి టైం నుంచి మనోహర్ గారి దగ్గర చేనేత రంగానికి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అదేవిధంగా నేను కూడా అదే స్ఫూర్తితో ఈ మనోహర్ గారి దగ్గరికి మా సొంత దానిలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. చేనేతలోకి మంచి అభివృద్ధిలో పదంలోకి వస్తుందని ఆశిస్తున్నాను. గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని డ్రై ఫ్రూట్స్తో అలంకరణ చేశారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, శ్రీ చక్రార్చన, అష్టదళ పాదపద్మ పూజ, క్షీరాభిషేకం చేశారు. సాయంత్రం ఆనంద లహరి, సౌందర్య లహరి, లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. శ్రీ బాలస్వామి అమ్మవారి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, రావూరి సుబ్బారావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోపు రామకృష్ణ, ముద్దబతుని రమణయ్య, ఎస్ కరుణాకర్, కంచర్ల సుధీర్, కొడిజేటి శ్రీనివాస్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలు, అలాగే స్తోత్రాలన్నిటిని కూడా పారాయణం చేయడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహము అందరికీ పరిపూర్ణంగా లభించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. సాయంత్రం పూట అమ్మవారికి విశేష హారతులు, విశేష అర్చన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్క భక్తాదులు ఇచ్చేసి మన శ్రీ విద్యాపీఠంలో ఉన్న పరదేవతను దర్శించి అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు అమ్మవారు విశేషంగా సర్వమంగళకారిణి అయిన మంగళగౌరిగా భక్తులకి దర్శనమిస్తారు. రేపు అమ్మవారికి సాదా లడ్డుతో అలంకారం చేయటం జరుగుతుంది. రేపు కూడా అందరూ విచ్చేసి దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు
స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శవనవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు ట్రైబుడ్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మానవతావాది విశాలాంధ్ర ఉద్యమ నేత నన్నపనేని వెంకట్రావు ప్రజాభిమానానికి పెన్నిధి అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెనాలికి చెందిన రాజకీయ ప్రముఖుడు నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటైన అవార్డుల ప్రధానోత్సవానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ చైర్మన్గా చేసిన నన్నపనేని వెంకట్రావు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన విద్యా సంస్థను సహకార రంగంలో జంపని చక్కెర ఫ్యాక్టరీని నెలకొల్పారని చెప్పారు. విశాలాంధ్ర ఉద్యమ నేతగాను గౌరవం పొందారని తెలిపారు. తెనాలికి మాస్టర్ ప్లాన్ను ఆయన రూపొందించారని విన్నానని ఆయన తెలియజేశారు. ఆయన లెగసీని కొనసాగిస్తూ స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెడుతున్నారు, ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యా సంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, ఇలా నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో ఐతానగర్, చంద్రావూరు రోడ్డు, పట్టణం, గ్రామాల్లోని పలు వంతులను వెంకట్రావు నిర్మించారని చెప్పారు. అవార్డు గ్రహీతల్లో ఒకరైన అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ స్ఫూర్తిగా వాటిని విజ్ఞాన కేంద్రాలుగా మలుచుకుందామని తెలిపారు. పెద్దలు గతంలో ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో ఈ ప్రాంతాన్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దానికి కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నేను కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఆలపాటి రాజా గారు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజల్లో ఉన్న ఆలోచనని అంతిమంగా ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వాటిని ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసుకుంటూ వెళ్ళాం. సో అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయకుండా సంక్షేమాన్ని కూడా నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా అధికంగా ఏదో విధంగా మన ప్రజలకు ఉపయోగపడాలనే తపనతోటి మనం కలిసి ముందుకెళ్దాం. దాంట్లో భాగంగా నిజంగానే ఈరోజు మనం గర్వపడాలి. దక్షిణామూర్తి గారి గురించి మనందరం ఎంత చెప్పినా నిజంగానే చాలా తక్కువ. ఆయన గురించి చాలా నిరాడంబరంగా చాలా సింపుల్గా ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, పేషెంట్లు అయితే ఇప్పుడు ఉన్న డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, వివిధ టెస్టులు కానివ్వండి, ఏది సంబంధం లేకుండా. మాజీ మంత్రి నన్నపనేని రాజ్కుమార్ మాట్లాడుతూ నన్నపనేనితో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. తొలుత గుంటూరుకు చెందిన అన్నమయ్య గ్రంథాలయం వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణకు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తికి నన్నపనేని అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. అవార్డు గ్రహీతలు వారి వారి రంగాల్లో చేసిన కృషిని అతిథులు అభినందించారు. అంతకు ముందు ట్రస్ట్ వ్యవస్థాపకుడు నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ నన్నపనేని వెంకట్రావు సేవలు, ట్రస్టు కార్యక్రమాలను వివరించారు. నన్నపనేని భాగ్యలక్ష్మి, భాస్కర్, సుగుణ, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. తెనాలి పట్టణం ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నాదెండ్ల మనోహర్ గారు గుర్తుపెట్టుకున్న తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. దానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేపడుతున్నారు.
తెనాలిలో ఈరోజు ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి సివిక్ సెన్స్ అనేది మర్చిపోయాం. బాధ్యతలను విస్మరించి మనం ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నిటినీ అది గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా వివిధ రంగాల్లో నష్టపోయిందో, కష్టాలు పడిందో, దానిలో కూడా మేము కూడా బాధ వహించేసిన వాళ్ళని. మా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉండేది, దాన్ని ఎయిడ్ రద్దు చేసేసి ప్రైవేట్ కళాశాలగా మార్చడం, ప్రైవేట్ కళాశాలలో మరి దాని నుంచి పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. అటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని దాటుకుని మనందరూ కష్టాలని ఓర్చుకుని ఈ రోజున మనం ఒక మంచి పరిపాలన వచ్చిన శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మనం ఈ రోజున ఉన్నాం. ఎంతో ఆశతో ఉన్నాం, ఎంతో కోరికతో ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మరి ముందుకు వెళ్ళాలి, అగ్రగామిగా ఉండాలి, పేరులోనే కాకుండా అక్షరక్రమంలో కాకుండా అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరిక మనందరి మధ్యలో ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి ఒక రకంగా చెప్పాలంటే, అన్నిట్లో కూడా ఆయన విషయ పరిజ్ఞానం ఉండేది. దాని మీద అధ్యయనం చేసేవాడు, విశ్లేషణ చేసుకునేవారు. దాన్ని బట్టి సమాజంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనేది చూసేవారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి నన్నపనేని వెంకటరావు. ఈరోజు సన్మానం గ్రహీతలు సన్మానించబడే ముందు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఫెలిసిటేషన్ చేసిన రోజు. ఓకే, సో ముందుగా ఫెలిసిటేషను నేను మంత్రి చేసిన, చీఫ్ విప్గా ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో చేసిన, మహిళా కమిషన్ చైర్మన్ చేసిన, లేకపోతే శాసనసభలో శాసనమండలిలో ఉన్న, అక్షర జ్ఞానం లేని పల్లెటూరులో పుట్టిన రాజ్కుమార్ ఇక్కడ ఒక సామాన్య కుటుంబమైనటువంటి నన్నపనేని వెంకట్రావు గారి అన్న కుమారుడైనటువంటి నన్నపనేని ముకుందరావు గారి భార్యగా ఉన్నప్పటికీ నేను ఈ రోజున రాణించాను అంటే నా గొప్పతనం కాదు, అది నన్నపనేని వెంకట్రావు గారు, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. నన్నపనేని వెంకట్రావు గారు నాకు అక్షరాభ్యాసం చేశారు, నేను మర్చిపోలేను జీవితంలో కూడా. ఎన్టీ రామారావు గారు నన్ను అసెంబ్లీకి పంపించారు, మర్చిపోలేను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్సీ చేశారు, కమిషన్ చైర్మన్ చేశారు. నేను మీరు అనొచ్చు ఆ రోజున ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి వచ్చి మీరు వెళ్ళిపోయారు కదా అని, కానీ రాజకీయాలు ఉంటాయి అటు ఇటు కూడా. కానీ నేను చెప్తున్నా, అదే ఎన్టీ రామారావు గారు మరణించినప్పుడు కానీ మరణించ ముందు కానీ ఆయన కానీ ఆ కుటుంబానికి కానీ నేను చేసినటువంటి కొంత నా సాయశక్తుల చంద్రబాబు గారిని బలపరిచే ఆ రోజున నేను చేసిన ఎవరు కూడా మర్చిపోలేరు. స్వస్థ మ్యాగజైన్లో ఉంది, స్వస్థ లీడర్ జయప్రకాష్ నారాయణ, ఆయన భార్య ప్రభావతి, వాళ్ళతో ఎంతో క్లోజ్గా ఉండేవారు ఆయన. గాంధీ నెహ్రూ తర్వాత గొప్ప నాయకుడు జయప్రకాష్ నారాయణ. తరానికి తెలియదు. 1975లో సంపూర్ణ విప్లవం తీసుకొచ్చాడు, నియంతృత్వ ప్రభుత్వాన్ని దించాడు, జనతా పార్టీని స్థాపించి ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి కాంగ్రెస్ దించాడు. అట్లాగే ఎవరైనా నియంతృత్వ ధోరణిలో ఉంటే. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ బృందావనంలో 13వ చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల కార్తీక మాసారాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సంఘీయులు తెలిపారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని యాదవ సంఘీయులు ముందుగానే ప్రకటించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావనం హోటల్లో జరిగిన యాదవ సంఘాల సమావేశంలో నవంబర్ 10వ తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 13వ చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల కార్తీక వన సమారాధన మహోత్సవం జరుగుతుందని యాదవ సంఘాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి పోస్టర్ను విడుదల చేశాయి. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో యాదవ సంఘీయులందరూ పాల్గొని యాదవ సంఘాల సంఘటితను తెలియజేయడంతో పాటు యాదవ సంఘీయుల అభివృద్ధికి సంఘాలు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తాడిబోయిన అనిల్, న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, చైర్పర్సన్ తాడిబోయిన
రాధికా రమేష్, కౌన్సిలర్లు తాడిపోయిన రామయ్య, దొడ్డక ఆదినారాయణ, న్యాయవాది తాడిపోయిన బుచ్చిరాజు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, కరేటి లక్ష్మీనారాయణ, తాడిపోయిన వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రేపు నవంబర్ 10వ తారీఖున ఈ యొక్క యాదవ సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి యాదవ సంఘీయులందరూ కూడా చర్చించడం జరిగింది. ఆ యొక్క కార్తీక వన సమారాధనకి యాదవ శ్రేయోభిలాషులు, కుల పెద్దలు, యాదవ రాజకీయ నాయకులు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆత్మీయంగా ఆహ్వానించి వారిని తగు రీతిలో ఈ యొక్క యాదవ సంఘం తరపున సత్కరించుకోవటానికి అంతా ఒకచోట సమావేశమయ్యి ఆత్మీయతను ఒకరికొకరు చాటి చెప్పుకోవటానికి ఒక సుహృద్భావ వాతావరణంలో చక్కటి ప్రోగ్రాముని నిర్ణయించుకుందామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున యాదవ సంఘ సభ్యులందరూ కూడా సమావేశమయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని అందరూ కూడా క్రమశిక్షణతో ఐకమత్యంతో రేపు నవంబర్ 10వ తారీఖున మార్కెట్ యార్డులో జరగబోయేటువంటి యాదవ కార్తీక వన సమారాధనని జయప్రదం చేయడానికి రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 10వ తేదీ 13వ చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల కార్తీక వన సమారాధన నిర్వహించాలని ఆల్రెడీ యాదవ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దీని గురించి చర్చించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఇవాళ మా సోదరులందరూ కలిసి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా అందరికీ చేరేలాగా చూడాలి అనే డిస్కషన్ అది చేస్తున్నాము. ఇందులో పెద్దలు, చిన్నలు, ముఖ్యులు అట్లా కాకుండా ప్రతి ఒక్క యాదవులు కూడా దీనిలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మేము ఈ వేదికగా ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా మన కుటుంబ ఒక వన సమారాధన, ఇదేమి ఎవరి యొక్క సొంతంది కాదు. కాబట్టి యాదవులందరూ ఎక్కడున్నా కానీ ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీరు స్వచ్ఛందంగా రావాలి. మొహమాట పడడానికి దానికి ఎటువంటి ఆస్కారం లేదు. అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. 13వ చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 13వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రైల్వే స్టేషన్ కాడ బృందావన్ హోటల్లో ఏర్పడడం జరిగింది. ఇక్కడికి యాదవ సోదరులందరూ రావడం జరిగింది. ఇక్కడ యాదవ సోదరులందరూ సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు. ఇటీవల వరద ముంపుకు గురైన లంక గ్రామాలకు విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని 830 మంది కుటుంబాలకు ఈ సహాయం అందజేశారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, ఎల్లవర్తిగూడెం, పెదలంక, పెసల్లంక, పల్లెపాలెం మధ్యగూడెం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 830 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. శనివారం రాత్రి గుంటూరు గూడెం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విలేజ్ రీకన్స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు పాల్గొని గ్రామాల వారీగా ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ గోధుమ పిండి, కేజీ నూనె, కేజీ పచ్చడి సీసాలను అందజేశారు. ఈ సందర్భంగా విఆర్ఓ ఆపరేషన్ డైరెక్టర్ ఫాదర్ వేళాంగిణి రాజు మాట్లాడుతూ వరదల కారణంగా కూలి పనులు లేక ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను న్యాయవాది గుంటూరు కృష్ణ తమ దృష్టికి తీసుకువచ్చారని, కష్టకాలంలో ఉన్న మీ కుటుంబాలను ఆదుకోవాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. త్వరగా ముంపు బాధ నుండి విముక్తి పొంది యథాస్థితిలో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆర్గనైజేషన్ లీగల్ అడ్వైజర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాడిపర్తి బాలస్వామి మాట్లాడుతూ వరదల్లో సర్వస్వం కోల్పోయి బాధల్లో ఉన్నవారికి భరోసానివ్వటానికి విఆర్ఓ సంస్థ తమ వంతు సాయం అందిస్తుందని తెలిపారు. సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యత కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్గనైజేషన్ పాలక మండలి సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి, హైకోర్టు న్యాయవాది జయప్రకాష్, మేరీ శాంతి, క్లారా, మేరీ కుమారి, సురేష్ కుమార్, ఫాదర్ సురేష్, ఫాదర్ ఇమాన్యుయల్, రేపల్లె సర్కిల్ ఆర్గనైజేషన్కి చెందిన దేవకి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని న్యాయవాది గుంటూరు కృష్ణ పర్యవేక్షించారు. విఆర్ఓ సంస్థ ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రజల స్థితిగతులు చూసి ముంపుకు గురైన గ్రామాలు ఎంత ఆర్థికంగా నష్టపోయారో, వీళ్ళు కోలుకోలేని విధంగా వ్యవసాయ పంటలన్నీ దెబ్బతీయటంతో ఎంతో బాధపడి వాళ్ళ శక్తికి మించినప్పటికీ కూడా పాలక మండలితో మాట్లాడి పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నిటికీ సహాయం చేయాలనే సత్సంకల్పంతో దాదాపు
1200 కుటుంబాలకి ఈ చుట్టుపక్కల ఉన్న 7 లంక గ్రామాలకి వాళ్ళకి చేతనైన సహాయం చేశారు. ఈ సహాయం ఇంకా కొనసాగాలని, ఇంకా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ ముప్పు నుంచి వీళ్ళు బయటకు వచ్చేదాకా వీళ్ళకి సహాయపడితే ఈ కష్టకాలం తీరిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ కొల్లూరు మండలంలోని కొత్తగూడెం, బట్టిక్రోల్ మండలంలోని ఎలవర్తిగూడెం, పెసర్లంక, పల్లెపాలెం, మద్దిగూడెం, బట్టిక్రోల్ మండలంలో ఉన్నటువంటి రైల్వే గేటు, అల్లూరు కాలువ కట్లో మనకి ఈ ముంపు వలన ఈ గ్రామాలు పూర్తిగా దెబ్బతింటాం. ఇక్కడ నుండి అడ్వకేట్ కృష్ణయ్య గారు వచ్చి మమ్మల్ని సంప్రదించిన పిమ్మట పిఆర్ఓ వాలంటీర్లు వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత పాటు నష్టం జరిగిందనేది గ్రహించి ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి బియ్యము, గోధుమ పిండి, పచ్చళ్ళు, నూనె వీటన్నిటినీ నాణ్యమైనటువంటి వస్తువులు సరఫరా చేయడం జరిగింది. నేను చేస్తున్నటువంటి ఈ చిన్న సహాయం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ కష్టకాలంలో ఉపయోగపడుతూ వారి పనులు కొనసాగిస్తూ పిల్లలను బడికి పంపిస్తూ ఆరోగ్యకరంగా జీవించాలని గ్రామ పునర్నిర్మాణ సంస్థ పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకొని ఎంత ఖర్చు అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చామని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద పేదలకు అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన కీసర లక్ష్మారెడ్డి, కీసర పెద్ద కాశమ్మ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం కేసరి వెంకట కృష్ణారెడ్డి సహకారంతో పేదలు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంకట కృష్ణారెడ్డి తండ్రి కేసరి లక్ష్మారెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా లక్ష్మారెడ్డి పెద్ద కాశమ్మ జ్ఞాపకార్థం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వారి కుటుంబ సభ్యులు పాల్గొని లక్ష్మారెడ్డి పెద్ద కాశమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను, కేసరి శివరామరెడ్డి, కేసరి వెంకటరెడ్డి, పాతూరి వెంకటేశ్వరరెడ్డి, గాయం ఆంజనేయులు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా నాన్నగారు చనిపోయి 29 సంవత్సరాలు అయింది. దాని నిమిత్తం ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ శివలింగేశ్వర కుర్రాశ్రీ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశాము. అందరూ కూడా పేదలకి ఏదో సాయం చేయాలని కోరుకుంటూ సెలవు. పేరకలపూడిలో అంగరంగ వైభవంగా తాడేపల్లి వారి శ్రీ గుడార అంకమ్మ తల్లికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా పేరకలపూడి గ్రామం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలోని తాడేపల్లి వారి ఆడపడుచులు ఆదివారం చేబ్రోలు మండలం వడ్లముడి గ్రామంలో కొలువై ఉన్న తాడేపల్లి వారి ఇలవేల్పు శ్రీ గుడార అంకమ్మ తల్లికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. తొలుత పేరుకలపూడి గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధిలో ఊరేంపుగా సన్నాయి మేళాతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ గుడార అంకమ్మ తల్లి చల్లని చూపుతో ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. మహిళా భక్తులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, స్వీట్లు, పండ్లతో శ్రీ గుడార అంకమ్మ తల్లి దేవస్థానానికి తరలి వెళ్లారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పేరుకలపూడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇలవేలిపోయినటువంటి కులదైవైనటువంటి గుడేర అంకమ్మ తల్లి వడ్లమూళ్ళు వెలిసి ఉన్నటువంటి అంకమ్మ తల్లి వారికి తాడేపల్లి వారి ఆడపడుచులు పసుపు కుంకుమలతో చీరాసారులతో అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు పేరకలపూడి నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చినరావూరు సత్యనారాయణ పార్కులో 5 లక్షలతో చేపట్టిన అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. రానున్న 3 నెలల్లో చినరావూరు పార్క్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. తెనాలిలో వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తెనాలిలో సోమవారం నుండి వీణా అవార్డ్స్ జాతీయ స్థాయి నాటికల పోటీలు. కళల కాణాచి వేదగంగోత్రి నిర్వహణలో 6 రోజుల పాటు కళాభిమానులను అలరించనున్న నాటికల ప్రదర్శనలు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.